నమస్తే అండి. ఈరోజు మనం ఈనాడు పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ చూద్దాము. సో ఈరోజు ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చి కరోనాకి కోరలు తొడిగిందెవరు. సో దీని కాంటెక్స్ట్ ఏంటంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రీసెంట్గా జరిగింది కదా, దీంట్లో ఈ కరోనా వైరస్ అసలు ఎలా పుట్టింది అన్న దాని మీద కమిటీ వేయాలి అని నిర్ణయించారు. సో దానికి సంబంధించింది. సో దీనికి చైనా కూడా ఒప్పుకుంది. మొత్తం వైరస్ ఈ రోగం అంతా సద్దుమణిగాక ఒక కమిటీ వేసి నివేదిక కోసం చైనా కూడా ఒప్పుకుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈరోజుది వైద్య సేవలకు అనారోగ్యం. సో ఇది భారతదేశంలో అసలు వైద్య సేవల పరిస్థితి ఎలా ఉంది అండ్ అసలు ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటి, దీన్ని మనం ఎలా అధిగమించాలి, ఏమేం చేస్తే బాగుంటుంది, దీని గురించి ఉంది. నెక్స్ట్ వచ్చి కాలు దువ్వుతున్న చైనా. ఇది మనకి బోర్డర్లో ఒక చిన్న టెన్షన్ నెలకొని ఉంది కదా, దాని గురించి ఉంది ఇది. నెక్స్ట్ వచ్చి వెంటాడుతున్న వెతలు. సో ఇది వలస కార్మికులు దాని గురించి అనమాట అండి. వీళ్ళు అలాగ నడుస్తూనే ప్రయాణం చేస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు అని మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ న్యూస్ వీటి గురించి చదివాం. సో ఇది ఆ టాపిక్ గురించి అండి, మైగ్రెంట్ లేబరర్స్ గురించి. సో ఫస్ట్ టాపిక్ మనం అనలైజ్ చేద్దాము. సో కరోనాకి కోరలు తొడిగిందెవరు. సో ఇప్పటికే 54 లక్షల మందికి సోకి 3.5 లక్షల మంది ప్రాణాలు తీసుకుంది కరోనా. సో భారత్ తొలి 10 దేశాల జాబితాలో కూడా చేరిపోయింది. సో ఇది ఏమన్నారంటే స్టార్టింగ్లో చైనాలోని వుహాన్ నగరంలో ఇది పుట్టింది, ఒక ల్యాబ్లోనే పుట్టింది అని డొనాల్డ్ ట్రంప్ లాంటి వారు కూడా అన్నారు. సో అసలు ఏంటంటే చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ మానవాళి పుట్టి ముంచేంతగా అది ఖండాలని చుట్టుముట్టేయడం ప్రకృతి శాపము, మానవ ప్రేరేపితమా అన్న సందేహాలకు తావచ్చింది. సో ఎక్కడో వుహాన్లో పుట్టింది మొత్తం మానవాళి పుట్టి ముంచేంతగా మొత్తం ఖండాలన్నీ చుట్టుముట్టేయడంతో ఇది నిజంగానే ప్రకృతి శాపమా లేకపోతే మనుషులు ఏమన్నా దీన్ని సృష్టించారా అనే సందేహాలు వచ్చాయి. ఎందుకంటే 2002లో చైనాలో సార్స్ వచ్చింది, 2014లో ఎబోలా వచ్చింది, ఆఫ్రికా ఖండంలో ఎబోలా వచ్చింది. సో ఇవి ఓకే ఆ ప్రాంతాలకే ఎండమిక్గా ఉన్నాయి, కానీ ఇది ప్రపంచమంతా చుట్టేసి పాండమిక్ మహమ్మారిగా తయారైంది ఈ కరోనా. సో వుహాన్లోని వైరాలజీ సంస్థ నుంచే బయటకు వచ్చిన జీవాయుధం అన్న వాదనను డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వినిపిస్తున్నారు. సో ఇది ఒక బయోలాజికల్ వెపన్ అన్నారండి డొనాల్డ్ ట్రంప్. సో చైనా కావాలనే ప్రపంచం మీదకి ఈ బయోలాజికల్ వెపన్ని వదిలింది అని డొనాల్డ్ ట్రంప్ వాదన. వైరస్ను మనిషి తయారు చేయలేదంటూ ఆ అభియోగాన్ని 4 రోజుల క్రితం వైరాలజీ సంస్థ తోసిపుచ్చింది. సో ఈ వుహాన్లోని వైరాలజీ సంస్థ ఈ డొనాల్డ్ ట్రంప్ వాదనను తోసిపుచ్చింది. ఒక వైరస్ని మనిషి సృష్టించలేడు అని ఈ అభియోగాన్ని తోసిపుచ్చింది. కానీ గబ్బిలాల నుంచి వేరు చేసి సేకరించిన సజీవ వైరస్లు 3 ఉన్నాయని ఆ సంస్థ డైరెక్టర్ తాజాగా అంగీకరించారు. గబ్బిలాల నుంచి వేరు చేసి సేకరించిన సజీవ వైరస్లు 3 ఉన్నాయని ఆ సంస్థ డైరెక్టర్ తాజాగా ఆమె అంగీకరించారండి. సో కోవిడ్ కారక వైరస్తో అవి 79.8% మాత్రమే సరిపోతున్నాయని, తమ ల్యాబ్లో అసలు లేని దాన్ని ఎలా లీక్ చేయగలమని ప్రశ్నిస్తున్నారు. సో మూడు గబ్బిలాల నుంచి వేరు చేసిన సజీవ వైరస్లు 3 ఉన్నా అవి కోవిడ్ లాంటి వైరస్తో 79.8% మాత్రమే సరిపోతున్నాయి, అసలు తమ ల్యాబ్లో అలాంటివి ఏమీ లేని దాన్ని మేము ఎలా లీక్ చేస్తామని చైనా వాదన. వుహాన్లోని వైరాలజీ సంస్థ యొక్క వాదన ఇది. అక్కడే కానీ అమెరికా ఏమంటుందండి, అక్కడే కుట్ర జరిగింది, వారే ఈ జీవాయుధాన్ని ప్రపంచ దేశాల మీదకి వదిలిపెట్టారు అన్నది అమెరికా వాదన. సో ఇలా అన్ని దేశాలు చాలా దేశాలు కూడా ఈ అమెరికా వాదంతో ఏకీభవించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కీలక తీర్మానం చేసింది. సో ఈ మధ్యనే
వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జరిగిందండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ది. సో అక్కడ ఒక తీర్మానం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమన్వయకర్తగా కోవిడ్ మీద పోరులో నేర్చుకున్న పాఠాలు, పొందిన అనుభవాలను సమీక్షించేలా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సమగ్ర మూల్యాంకనం జరగాలన్నది తీర్మాన సారాంశం. అది కూడా కోవిడ్ సద్దుమడిగాకే జరగాలని చైనా చెబుతోంది. ఆరోగ్య సంస్థ ప్రమేయం లేని స్వతంత్ర దర్యాప్తును అంగీకరించబోమంటోంది. సో ఎస్, చైనా ఒప్పుకుందండి, కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకుండా స్వతంత్రంగా దర్యాప్తు జరిగితే మాత్రం వాళ్ళు ఒప్పుకోమని చెప్తున్నారండి. ప్రాణాంతక కరోనా వైరస్ మూలాన్ని నిర్ధారించడము ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానంలో కీలక అంశం. సో ఈ మధ్య జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో అసలు జరిగిన కీలక అంశం ఏమిటంటే, అసలు ఇది వైరస్ ఎలా పుట్టింది, దాని మూలం ఏమిటి అన్నది నిర్ధారించడమే తీర్మానం యొక్క కీలక అంశం. కరోనా ఎవరైనా రూపొందించిందో లేకపోతే జన్యు పరివర్తనమో కాదని అమెరికా నిఘా వర్గాలే స్పష్టీకరిస్తున్నా అది జీవాయుధమేనని బయోలాజికల్ వెపన్స్ యాంటీ టెర్రరిజం యాక్ట్ రూపకర్త, విఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రాన్సిస్ బోయల్ కరాఖండిగా చెప్తున్నారు. సో ఇది అమెరికా నిఘా వర్గాలే చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయంటే, కరోనా ఎవరైనా రూపొందించింది కానీ జన్యు పరివర్తనము అవేమీ కాదని చెప్తున్నాయి. కానీ ఫ్రాన్సిస్ బోయల్ అనే శాస్త్రవేత్త, ఈయన బయోలాజికల్ వెపన్స్ యాంటీ టెర్రరిజం యాక్ట్ని రూపొందించారు. ఏం యాక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, బయోలాజికల్ వెపన్స్ యాంటీ టెర్రరిజం యాక్ట్. దీన్ని రూపొందించింది అమెరికన్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఫ్రాన్సిస్ బోయల్. ఎవరండి? ఫ్రాన్సిస్ బోయల్. మాత్రం ఇది ఖచ్చితంగా జీవాయుధమే అని చెప్తున్నారు. గబ్బిలాల నుంచి వేరే జీవాలకు పాకి వాటి నుంచి మనుషులకు సోకిందని ఒక వర్గం, జలచరాలు అంటే సీ ఫుడ్ మార్కెట్లోంచి బయటకు రావడానికి ముందే మనుషుల ద్వారా అది అక్కడికి చేరిందని మరో వర్గం గట్టిగా విశ్వసిస్తున్నాయి. సో ఎస్, గబ్బిలాల నుంచి వేరే జీవులకి పాకి అక్కడి నుంచి మనుషులకి సోకుతుందని ఒకళ్ళు అంటున్నారు. కాదు, ఈ మనుషుల ద్వారానే ఈ సీ ఫుడ్ మార్కెట్లోకి చేరి అక్కడి నుంచి అలా పాకిందని ఇంకొంతమంది భావిస్తున్నారు. మ్యూటేషన్స్తో కరోనా వైరస్ భయంకరంగా కోరసాచి విస్తరిస్తోంది. ఈ మ్యూటేషన్స్ ఉండడంతో ఇంకా పెరిగిపోతుందండి ఈ వైరస్. సో ఎస్, సార్స్ విరుచుకుపడ్డప్పుడు కూడా స్వీయ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని భయంతో ఇదంతా చైనా గోప్యంగా ఉంచింది. ఈసారి కూడా అలాగే చేసింది. అట్ ద సేమ్ టైం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రేక్షక పాత్రే పోషించిందని ట్రంప్ లాంటి వారు దాని మీద గుర్రుగా ఉండడం కూడా మనం చూసాము. సో అత్యంత ప్రమాదకరమైన వైరస్ల నుండి రక్షణ కల్పించే ప్రయోగాలకు నెలవై BSL-4గా గుర్తింపు పొందిన వుహాన్ సంస్థ పైన అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎలాగండి? అత్యంత సో ఎస్ అత్యంత ప్రమాదకర వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రయోగాలకు నెలవై BSL-4 స్టాండర్డ్స్ అండి. దీనివి అంటే బయోసేఫ్టీ లెవెల్ 4 అండి. ఈ వుహాన్లో ఉన్న ఈ వైరాలజీ సంస్థ యొక్క స్టాండర్డ్ ఏంటంటే BSL-4. అంటే అత్యంత వాటి నుంచి చాలా ఎక్కువ స్టాండర్డ్ ఉంది. ఆ వైరస్ల నుంచి ప్రొటెక్షన్ ఎక్కువ స్టాండర్డ్ ఉంది. అలాంటి వాటి మీదే అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. సో ఈ జీవాయుధాలు వల్ల పొంచి ఉన్న ముప్పు నుంచి తప్పించాలనే లక్ష్యంతో 1975లోనే అంతర్జాతీయ ఒడంబడిక రూపుదాల్చిందంటే ఈ బయోలాజికల్ వెపన్ కన్వెన్షన్ అన్నది 1975లోనే రూపుదాల్చింది. దానికి పూచిక పుల్ల లాంటి విలువ ఇవ్వకుండా మిగతా దేశాలు కూడా ఇలాగే జీవాయుధాల సృష్టిలో నిమగ్నమయ్యాయి. ఇవన్నీ కూడా మానవాళికి ప్రమాదం అండి. వాళ్ళు తయారు చేసిన వాళ్ళు టార్గెట్ చేసిన దేశాలకే కాకుండా ప్రపంచం మొత్తం అంతా అది విస్తరిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే, ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అన్నది 1975లో జరిగింది. సో ఈ బయోలాజికల్ వెపన్స్ యాంటీ టెర్రరిజం యాక్ట్ రూపకర్త అమెరికన్ శాస్త్రవేత్త అయిన ఫ్రాన్సిస్ బోయల్.
సో ఈరోజు ఈనాడు అనాలిసిస్లో నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామండి. వైద్య సేవలకు అనారోగ్యం. సో ఇది ప్రజెంట్ ఇండియాలో ఈ వైద్య సేవలు ఈ హెల్త్ సర్వీసెస్ వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో అన్నది దాని గురించి అండి. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ సెక్టార్లో చాలా ఇంపార్టెంట్ మనకి ఎకానమీ పేపర్కి. సో రానున్న 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ కలలను కరోనా భగ్నం చేసింది. సో మనం చూసాము ఇప్పుడు నెగిటివ్ జీడిపిలోకి వెళ్తోంది అనే సంకేతాలు ఇస్తున్నారు అందరూని. సో ఎస్, మనం స్టార్టింగ్లోనే పోయిన సంవత్సరం స్టార్టింగ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడే $5 ట్రిలియన్ ఎకానమీకి కలలు కన్నారు మన ప్రధానమంత్రి. కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల మొత్తం అంతా మారిపోయిందనే చెప్పవచ్చు. నెగిటివ్ జీడిపి సైడ్ కూడా వెళ్తున్నాం మనం. సో ప్రస్తుతం ఈ కరోనా ఉన్న దృష్ట్యా అభివృద్ధి కోసం ఈ లాక్డౌన్లో కొన్ని వెసులుబాట్లు ఇస్తూ ఉన్నారు. సో ఈ అభివృద్ధితో పాటు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కూడా ప్రతి ఒక్కరికి చేరవేసే విధానాలతో ముడిపడిన సమగ్రాభివృద్ధి సాధించినప్పుడే దేశంలో ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ అండి, మానవ వనరులు అన్నవి కరెక్ట్గా ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి విద్య, వైద్యం అన్నవి కనీస అవసరాలు. అప్పుడే వాళ్ళ జీవన ప్రమాణాలు మరుగవుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక మనిషిని మానవ వనరుగా మారుతాడు. కరెక్ట్ అయిన విద్య, వైద్యం అన్నీ ఉన్నప్పుడే. ఆరోగ్యం ఉండాలి, అట్ ద సేమ్ టైం చదువు ఉన్నప్పుడే ఒక మనిషిని మానవ వనరుగా మనం భావించవచ్చు. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా దృష్ట్యా మనం హెల్త్ సెక్టార్ మీద, వైద్య రంగం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ వైరస్ ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. దీనికి ప్రజెంట్ మందు కూడా లేదు కాబట్టి ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో జీడిపిలో 3.6%, 3.6% మాత్రమే ప్రజారోగ్యంపై ఖర్చు పెడుతున్నారు. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో పోలిస్తే ఇది చాలా తక్కువని మనం ఎప్పుడో తెలుసుకున్నాము. సో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే కొద్ది సంవత్సరాలుగా పెట్టే ఖర్చును తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ప్రజెంట్ 3.6% ఉంది. అది 2004-05 సంవత్సరంలో 4.2% ఉంది. ఇప్పుడు 3.6% ఉంది జీడిపిలో. సో ఇది తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది ఇంకా కలవరపెట్టే విషయం. ఈ ఖర్చు ఈ 4.2% కానీ 3.6% ఇదంతా ప్రభుత్వమే పెట్టింది కాదు. దీనిలో ప్రజలు పెట్టే ఖర్చులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించే ప్రీమియంలు ఉన్నాయి, విదేశాల నుంచి వచ్చే విరాళాలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు చేసే ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ కలిపే ఈ 3.6% ఆఫ్ జీడిపి అన్నాము. కేవలం ప్రభుత్వం పెట్టే ఖర్చు మాత్రమే కాదు, ఇవన్నీ కూడా కలిపి ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఎంత తక్కువ ఖర్చు పెడుతుందో మనం ఊహించవచ్చు. దీంట్లో మనం ఇంకా కలవరపెట్టే విషయం ఏమిటంటే ప్రజలు ఖర్చు పెట్టే ఈ అమౌంటే ఎక్కువ. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటామండి మనం ఎకానమీలో. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ అంటాం కదా, సో అదే ఎక్కువ. సో జాతీయ ఆరోగ్య గణాంక విభాగం ఏంటంటే జాతీయ ఆరోగ్య గణాంక విభాగం 2016-17 నివేదిక ప్రకారం సో ఆరోగ్యంపై చేసిన మొత్తం వ్యయం 5.81 లక్షల కోట్లు, అంటే 5,81,000 కోట్లు. అంటే ఇది జీడిపిలో ఎంత శాతం అండి? ఇది 3.8%. 2016-17లో 3.8%. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఒక ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతంటే 32%. ఎంతండి? మొత్తం 5.81 లక్షల కోట్లలో ప్రభుత్వం 32% ఖర్చు పెట్టిందండి. అంటే 1.88 లక్షల కోట్లు. సో అంటే ఒక్కొక్కరికి తలసరిన 1,418 రూపాయలు అయ్యింది. 1,418 రూపాయలు. ఇక ప్రజలు సొంతంగా
58.7%, 58.7% ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రజల తలసరి ఎంతండి? 2570. ప్రభుత్వం చేసింది రూ. 1418. ఇది రూ. 2570 ప్రజలది. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అంటే ప్రజలు పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. ఈ స్థాయిలో ప్రజలపై మోపే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. సో చైనా ఆరోగ్యంపై అయ్యే మొత్తం ఖర్చులో చైనా 36%, బ్రిటన్లో 16%, జపాన్లో 12.85%, జర్మనీలో 12.67%, బ్రెజిల్లో 27.46% వంతున మాత్రమే ప్రజలు భరిస్తున్నారు. సో చాలా బ్రిటన్లో అయితే 16%, ప్రజలు భరించేది ఇంత తక్కువగా ఉందండి. అంటే అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి 58.7 ఉంది. మిగతా దేశాల్లో ప్రజలు భరించేది చాలా తక్కువగా ఉంది. ప్రపంచంలో నిరుపేదల్లో సగం మంది భారతదేశంలోనే ఉన్నారు. ఇలాంటి టైంలో ప్రజల ఆరోగ్యం మీద ఇంత ఖర్చు పెడితే ఇంకా వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగవుతాయో మనం ఆలోచించవచ్చు. సో ప్రజారోగ్యం తన ప్రాధాన్య రంగం కాదని అధిక భారాన్ని ప్రజలపై వేస్తున్నది భారతదేశ ప్రభుత్వం మాత్రమే అన్నది మనం ఇది మొత్తం ప్రజలందరినీ భయపెట్టే విషయం. సో మనకి తెలుసు, సామాన్య ప్రజలు తరచుగా ఈ ఈ మందుల కోసమో వీటి కోసమో మాత్రమే ఎక్కువ శాతం అప్పుల పాలైపోతారు. సాధారణ విష జ్వరాలకు ₹1000 ఖర్చును భరించాల్సిన దుస్థితి ఉంది. ఆరోగ్యంపై పెట్టే ఖర్చులు భారమై భారత్లో 2017లో 5.50 కోట్ల జనాభా పేదరికంలోకి జారుకున్నట్లు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చేసిన అధ్యయనంలో తేలింది. 2017లో 5,50,00,000 మంది 2017లో 5,50,00,000 మంది పేదరికంలోకి జారిపోయారు. ఈ వైద్యం మీద వాళ్ళు చేసే ఖర్చు చేయలేక. ఎవరు చేసిన నివేదిక అండి? పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఎవరండి? గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళల్లో చాలా ఈ 5,50,00,000 మందిలో 3,80,00,000 మంది మందులు కొనలేక, ఈ ఖర్చును భరించలేకే పేదరికంలో కూరుకుపోయారని మనం ఈ నివేదిక ద్వారా, ఎవరండి? పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చేసిన నివేదిక ద్వారా సామాన్యులు ఎక్కువగా అప్పుల పాలవుతున్నారని, ప్రమాదంలో గాయాలు పడిన వారు కోలుకునేందుకు ఆసుపత్రిలో చేయాల్సిన ఖర్చును వారు భరించలేని స్థాయిలో ఉన్నారని ఈ నివేదిక తేలింది. సో ఈ ప్రమాదాల్లో ఈ యాక్సిడెంట్స్లో కూడా వాళ్ళు అది చేయలేకపోతున్నారు, ఖర్చు చేయలేకపోతున్నారు అని ఈ నివేదిక చెప్పింది. ఏంటంటే పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నివేదికది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఒక్కో తల్లికి ఒక్కో పడక ఇవ్వలేని దుస్థితి బహుశా భారతదేశంలో మాత్రమే ఉందండి. మనం చాలా న్యూస్ పేపర్స్ కట్టింగ్స్లో మనం చూస్తాము. సో ఈ ఒకే పడక మీద ఇద్దరు బాలింతలు ఏ విధంగా ఉన్నారు అలాంటిది. సో ఇలాంటివి విష జ్వరాలు అలాంటి టైంలో ఇలా ఒకే బెడ్ని ఇద్దరు షేర్ చేసుకోవడం, ఎక్కువ మంది ఒకే చోట గుమ్ముకూడి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అవుతాయి. డెంగీ లాంటి జ్వరాలు ప్రబలి కాస్త ఎక్కువ మంది అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రిలో పడకలు సంపాదించేందుకు సిఫార్సు కోసం మంత్రుల వద్దకు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాల్సిన దుర్గతి తాండవిస్తోంది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 2018లో ప్రపంచంలో క్షయ సోకిన వారిలో 27% భారతదేశంలోని వారే. సో అదండి. అంటే అంటువ్యాధులు ఏ రేంజ్లో ఉంటాయో భారతదేశంలో ఇది మనకి చెప్తుంది. 27% మంది భారతదేశంలో మొత్తం ప్రపంచంలో పోలిస్తే 27% భారతదేశంలోని వారే. మన ప్రభుత్వాలు ఇకపై భిన్నంగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక సమాజంలో మనుషులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషంగా జీవించగలుగుతారు. వారికి మెరుగైన ప్రొడక్టివిటీ ఉంటుందండి. వాళ్ళకి విద్య, వైద్యం ఉన్నప్పుడే మనుషులకి మెరుగైన ప్రొడక్టివిటీ ఉంటుంది, ఉత్పాదకత ఉంటుంది. సో వాళ్ళ ఆదాయాలను అప్పుడు సంపాదిస్తారు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.
సో వైద్యం అన్నది జీవన ప్రమాణాలు మెరుగవడంలోనూ, ఆరోగ్యాన్ని ఆదాయాన్ని సమకూర్చడంలోనూ చాలా చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. సో ఎస్, సో వాళ్ళ ఆదాయాలు పెరిగితే తద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడుతుంది. ఒక ఒక రోగి చేసే ఉత్పాదకత కన్నా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి చేసే ఉత్పాదకత ఎక్కువ అవుతుంది. ఆరోగ్య రంగంలో భారత్ అనుసరిస్తున్న నమూనా దుష్ఫలితాలను ఇస్తోందని, ప్రపంచ ఆరోగ్య రంగాన్ని అత్యధిక స్థాయిలో ప్రైవేటీకరణ చేసిన దేశాల్లో భారత్ ఒకటని, అందువలనే ఈ రంగంలో దీని ప్రమాణాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తీసికట్టుగా ఉంటున్నాయని అమర్త్య సేన్ వంటి మేధావులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మనం చూసామండి, 85% డాక్టర్లు ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నారు. 65% కన్నా ఎక్కువ పడకలు ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి అని మనకి తెలిసిన విషయం ఇది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో. సో ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్లో ఇవి ఉండడం వల్ల మనకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని అమర్త్య సేన్ వంటి వారు కూడా చెప్పారు. సో కరోనా ప్రభావం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఆదాయాన్ని కోల్పోయారు. ఇప్పటికీ కొద్ది కాలంలోనే ఆకలి అనేది తీవ్రమైన సమస్యగా మనకి ఎదురుకాబోతోందని చాలా చాలా నివేదికలు చెప్తున్నాయి. మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ద్వారా కూడా మనం తెలుసుకున్నాము, భారతదేశంలో అతి త్వరలో చాలామంది ప్రజలు ఆకలితో అలమటించబోతున్నారు అని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఆకలి కాకుండా పౌష్టికాహార లోపం అనేది కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మహిళలు, పిల్లలు, వృద్ధులపై ఈ పరిణామాలు తీవ్రంగా ప్రభావితం చూపిస్తాయి. మనం ఆల్రెడీ చూసాము, ఈ పౌష్టికాహార లోపం అనేది భారతదేశంలో వేళ్ళూరుకుపోయిందని. సో మహిళలు చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారని, పిల్లలు అయితే పౌష్టికాహార లోపం లేకపోతే ఊబకాయం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని మనం ఆల్రెడీ చూసుకున్నాము. సో పౌష్టికాహారం అనేది ఒక అవసరం. తిండికే డబ్బులు లేని జనం వైద్యం కోసం ఎలా ఖర్చు పెట్టగలరు అన్నది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం. తక్షణ ప్రాధాన్యంగా ప్రభుత్వం ఆరోగ్యపరంగా అన్ని విధాల అభివృద్ధి చేయాలి. ప్రత్యేకించి ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలి. మన జనాభా అవసరాలకు సరిపడిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలను సంఖ్యను, ఇతర సౌకర్యాలను పెంచుకునే ప్రణాళికలను అమలు చేయాలి. మనకి తెలుసు, ఇండియాలో 10,000 జనాభాకు వైద్యులు 7.8 మంది ఉన్నారండి. 10,000 జనాభాకు 7.8 ఉన్నారు. అదే నర్సులు 21.1 ఉన్నారు. ఇది చాలా దేశాలతో పోలిస్తే, అదే మనం బ్రిటన్లో చూసుకున్నాం, యూకేలో చూసుకున్నాం అనుకోండి, 28 ఉన్నారండి. ఇక్కడ 7 ఉన్నది 10,000కి, అక్కడ 28 మంది ఉన్నారు. ఇక్కడ 21 ఉన్న నర్సులు అక్కడ 82 ఉన్నారండి. సో ఇలాగా అక్కడ పడకలు, ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు, అక్కడ వైద్యుల కొరత, ఇవన్నీ అధిగమించాలంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయాలండి. అక్కడ వైద్యుల్ని పెంచాలి, ఆరోగ్య కార్యకర్తలను, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వీళ్ళ సంఖ్యను పెంచాలి. ఈ ప్రాణాపాయ మందుల్ని ఉచితంగా అందించేలా చూడాలి. జీడిపిలో వైద్యంపై పెట్టే ఖర్చు పెరగాలి. సో అప్పుడే మనం ఈ వైద్యానికి పట్టిన ఈ అనారోగ్యాన్ని నిర్మూలించగలము అని చెప్తుందండి ఈ ఆర్టికల్. సో నెక్స్ట్ దేని గురించి అంటే, వెంటాడుతున్న వేత్తలు, ఆగని వలస కార్మికుల కష్టాలు. సో మనం చాలా ఆర్టికల్స్లో చూసామండి, ఈ వలస కార్మికులు నడుస్తూనే తమ సొంత ఊర్లకు వెళ్తూ ఎంతమంది చనిపోయారు, కొంతమంది నడుస్తూనే ఆ రైల్వే స్టేషన్ల వాటి వెంట వెళ్ళి చనిపోయిన దాఖలాలు, కొంతమంది వలస కార్మికుల మీదకించి రైలు వెళ్ళిపోయిన, ఇలాంటివన్నీ మనం చూసాము. ఈ లాక్డౌన్ వలన కూలీలు, వీళ్ళ జీవనోపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీస్తుంది. వలస కూలీలను వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి
ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా స్థానిక చౌక ధరల దుకాణంలో అనుసంధానం చేయలేదు. ఎందుకంటే మనకి ఇంకా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ రాలేదండి. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అక్కడే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది. సో ఇక్కడికి వలస పని కోసం వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆహార ధాన్యాలు అన్నది అందించలేము. దానివల్ల ప్రభుత్వం సంకల్పంతో వాళ్ళకి ఎస్ ఈ కార్డు ఉన్న వాళ్ళకి మేము పంపిణీ చేస్తున్నామని చెప్పిన వాళ్ళ దగ్గర కార్డు లేదు కాబట్టి వాళ్ళకి అవి చేరలేవు. సో చాలామంది ఉపాధి కోల్పోయారు. వాళ్ళు కేవలం తిండి దొరక్కే అంతంత దూరాలు ప్రయాణించి పూర్తిగా చేరుకోలేక తమ గమ్యాన్ని చనిపోతున్నాయి అన్నది సో అది చాలా ఆలోచించాల్సిన విషయం అండి. వీరందరూ కరోనా వైరస్ కన్నా ఆకలితో చనిపోతామనే భయం ఎక్కువగా ఆందోళనకు గురిచేసింది. తొలుత వీరికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అధికార యంత్రాంగం ఆ విషయాన్ని విస్మరించింది. కాస్త ఆలస్యంగా కళ్ళు తెరిచి వాళ్ళని సొంత ఊళ్ళకు తరలించడానికి రైళ్లను ఏర్పాటు చేశారు. మనకి తెలుసండి, శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశారు వీళ్ళని తరలించడానికి. సో ఓ పక్కన ఇవన్నీ ఏర్పాటు చేశారు. గట్టిగా కార్మికులను నిలువరించాలనే ప్రయత్నాలు జరిగిన చోట పోలీసులతో ఘర్షణ దిగిన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. సో వీళ్ళకి ఈ రేషన్ అందక వాళ్ళకి చాలామంది ఉపాధి ఈ వలస కూలీలు ఎక్కడ వాళ్ళకి ఉపాధి దొరుకుతుందో, ఏ ఫ్యాక్టరీలో వాళ్ళు పనిచేస్తున్నారో అక్కడే వాళ్ళు నివసిస్తూ ఉంటారండి. సో వీళ్ళు లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూత పడిపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉండలేక వాళ్ళకి కనీసం నిలువ నీడలేక ఈ కరోనా వైరస్ టైంలో పాపం వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తున్నారు. రోడ్డుపై నడిచేందుకు అనుమతించకపోవడంతో వాళ్ళు రైలు పట్టాల బాటపడి మహారాష్ట్రలో 16 మంది ఘోరమైన మరణించడంతో యంత్రాంగాలు వారిని రోడ్లపై నడిచేందుకు అనుమతినిచ్చారు. సో కార్మికులు సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, లారీలు వంటి అందుబాటులో ఉన్న ప్రతి వాహనాన్ని ఆశ్రయించారు. సో ముంబై, ఢిల్లీ నుంచి ఆటోల్లో స్వస్థలాలకు బయలుదేరారు. సో ఈ వైరస్ ఎక్కువగా ఉన్న ఈ నేపథ్యంలో ఇంతమంది ఒకేసారి ఇలా వెళ్ళడం, ఇటువంటి విధమైన జాగ్రత్తలు తీసుకోకుండా అన్నది వాళ్ళు సొంత ఊళ్ళకు వెళ్ళాక కూడా అక్కడ ప్రమాదమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శ్రామిక్ స్పెషల్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ వలస కూలీలకు అండగా నిలుస్తూ ఆహారం అందిస్తూ సహాయక చర్యలు చేపడుతున్న వారికి పోలీసులను దాటి బాధితులను చేరి సహాయం అందించడం కష్టతరంగా మారింది. ఏదేమైనా కొద్ది రోజులు సామాన్యులు కరోనా వైరస్, ఆకలి, భయం, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి 3 రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ తరహా సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం కార్మికుల సంఖ్యను నిర్దిష్టంగా అంచనా వేసి ఉండాల్సింది. వారి గమ్యస్థలాలను చేరేందుకు ఆ ప్రకారమే రైళ్లు తదితర రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఈ దేశంలో ధనికులు, మధ్యతరగతి వారిలాగే కార్మికులకు గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉందనే సంగతి ఎవరు మర్చిపోకూడదు. ముందు చూపు లేని కారణంగా లాక్డౌన్ విధించడానికి ముందే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోలేకపోయిందనే విమర్శలున్నా ఇప్పటికైనా ఈ శ్రామిక్ స్పెషల్ రైల్ సర్వీస్ని ఏర్పాటు చేసి లక్షల మందిని తమ సొంత ఊళ్ళకు పంపిస్తున్నారు అన్నది కొంచెంలో కొంచెం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తోడ్పాటును అందించింది. సో ఎస్, ఇదండి ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. సో ఈరోజు మన లాస్ట్ ఆర్టికల్ ఏంటంటే కాలు దువ్వుతున్న చైనా. సో భారత్ చైనా బోర్డర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దాని గురించి ఈ ఆర్టికల్ చెప్తుందండి. సో సరిహద్దుల్లో తరచుగా ఘర్షణలకు దిగడంతో ద్వారా కంటి మీద కునుకు లేకుండా చేసి భారత్ను అస్థిరపరచాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. సో అధికార దాహంతో తప్పించిపోతున్న చైనా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సైనిక రంగాల్లో దుందుడుగ్గా ప్రవర్తిస్తోంది. లడాక్ సెక్టార్లో
భారత్ భూభాగంలో చొచ్చుకు వచ్చి గొడవ పడే విషయంలో చైనాకు కరోనా మహమ్మారి సమస్య అడ్డంకి కావడం లేదు. చైనా సకాలంలో స్పందించి విదేశాలకు వెళ్లే విమానాలను గత ఏడాది డిసెంబర్ నుంచే నిలిపివేసి ఉంటే ప్రాణాంతక వైరస్ కార్చిచ్చులా వ్యాపించి ఉండేది కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమయ్యేవి కాదు. సో దుందుడుకు దౌత్య వ్యూహం. సో చైనా ఎందుకు భారత్ను అస్థిరపరచాలనుకుంటోంది పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ఈసారి భారత్ తన ఆర్థిక రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలని నిర్ణయించుకుంది. ఇటీవల ప్రకటించిన కొన్ని కొత్త విధాన నిర్ణయాల ప్రకారం భారత్ విదేశీ మూలధనాన్ని ఆకర్షించడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. మనం చూసామండి, చాలా ప్రైవేటైజ్ చేశారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇస్రోలోను, డిఫెన్స్లోను, ఇంకా చాలా చాలా రంగాల్లో, ఏవియేషన్ రంగంలో, ఈ విమానయాన రంగాల్లో, సో చాలా రంగాల్లో కూడా ఈ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, విదేశీ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా తీసుకురావాలని భావిస్తోంది. అమెరికా కంపెనీలన్నీ చైనాను వీడాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రపంచ సరఫరా గొలుసు అంటే సప్లై చైన్ వ్యవస్థలన్నింటికీ భారీ హబ్లా అవతరించే అవకాశాలపై భారత్ ఆశలు పెట్టుకుంది. సో ఇవన్నీ చైనాని వీడాలి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటామండి వీటిని, సప్లై చైన్లో ఈ కొన్ని ప్రాంతాల్లో ఆ పార్ట్లు తయారు చేయడం, అవన్నీ ఒక చోట ఇవి ఇలా చేయడం, ఇలా చేస్తూ ఉంటారు, అసెంబుల్ చేయడం అది చేస్తారు కదా. సో ఈ పరిశ్రమలన్నీ చైనా వీడితే వాళ్ళకి నెక్స్ట్ డెస్టినేషన్ అనేది ఖచ్చితంగా ఇండియానే. సో వాళ్ళకి ఈ సప్లై చైన్లో భారత్ భాగస్వామ్యం అవుతుంది. వీటిని అందిపుచ్చుకోవడానికే ప్రధానమంత్రి ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీలో 20,000 కోట్లను ఇచ్చారు. సో ఇవన్నీ ఒడిసి పట్టుకోవాలన్న ఉద్దేశంతో. అయితే భారత్ చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులు మాత్రం పెట్టుబడిదారుల మెదళ్లలో అపనమ్మకాన్ని సృష్టిస్తున్నాయి. సో ఇలా అపనమ్మకాన్ని సృష్టించి భారత్ మీద పెట్టుబడులు పెట్టకుండా చూడడానికే డ్రాగన్ ఇలా చేస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. ఇలా భారత్ను అస్థిరపరచడం ద్వారా తన విలువైన శక్తిని, వనరుల్ని సరిహద్దుల రక్షణకే వెచ్చించేలా ఒత్తిడి పెంచి తన వ్యూహాన్ని, తద్వారా ఈ పెట్టుబడులకు ఖర్చు తగ్గించాలన్నది చైనా వ్యూహం. తన ఆర్థిక సైనిక శక్తిని ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరూ తలగ్గా ఉండేలా చైనా దుందుడుకు దౌత్య వ్యూహాన్ని పోషిస్తోంది. సో కరోనా వైరస్ పుట్టుక, చైనా వ్యవహారం వంటి అంశాలపై దర్యాప్తు చేపట్టాలని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఇటీవల పిలుపునిచ్చారు. క్యాన్బెరాలోని చైనా రాయబారి వెంటనే స్పందిస్తూ ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. సో అంతకుముందు వివాదాస్పదమైన హావే 5G ఉపకరణాల్ని భద్రతాపరమైన కారణాలతో నిషేధించాలని జర్మనీ భావించగా ఆ దేశ కార్ల దిగుమతులను నిలిపివేస్తామంటూ అక్కడ చైనా రాయబారి హెచ్చరించారు. ఆ 5G ఉపకరణాలని అమెరికా అంతకు ముందే నిషేధించి ఇతర దేశాలను అదే బాటలో నడవాలంటూ ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. చైనా మానవ హక్కుల్ని హరిస్తున్నాయంటూ స్వీడన్ ఆందోళన వ్యక్తం చేయగా చైనా రాయబారి స్పందిస్తూ శత్రువుల కోసం తమ వద్ద షార్ట్ గన్స్ ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ద్వీపాల విషయంలో పలు దేశాలతో డ్రాగన్ ప్రవర్తన తీరు ప్రపంచానికంతా తెలిసిందే. సో ఇది ప్రతి దేశంతో ఇలాగే ప్రవర్తిస్తోందండి, ఒక భారత్తో మాత్రమే కాదు అన్నది ఇక్కడ పాయింట్. సో ఈ కరోనా వైరస్ ల్యాబ్లోనే పుట్టిందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ దీన్ని దర్యాప్తు చేయాలని చేస్తే అక్కడి చైనా రాయబారి ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు ఆస్ట్రేలియాని బెదిరించారు. సో వివాదాస్పదమైన హావే 5G ఉపకరణాన్ని భద్రతాపరమైన కారణాల దృష్ట్యా జర్మనీ నిషేధించాలని భావిస్తే ఆ దేశ కార్ల దిగుమతులు నిలిపివేస్తామని అక్కడ చైనా రాయబారి
హెచ్చరించారు. ఆ 5G ఉపకరణాలని ఈ హవే 5G ఏంటంటే హావే 5G ఎప్పుడో అమెరికా నిషేధించి ఇతర దేశాలను అదే బాటలో నడవాలని హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో స్వీడన్ చైనా మానవ హక్కుల్ని హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తే అక్కడి చైనా రాయబారి స్పందిస్తూ శత్రువుల కోసం తమ వద్ద షార్ట్ గన్స్ ఉన్నాయని బెదిరించారు. అదే కాకుండా దక్షిణ చైనా సౌత్ చైనా సీలో వివాదాస్పదమైన ఈ దీవుల మీద ఏ విధంగా ప్రవర్తిస్తోందో ప్రపంచం మొత్తం అంతా తెలుసు. సో ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయిలో ఉన్నప్పుడు సైతం నాటి రెండు అగ్రరాజ్యాల్లోనూ ఈ తరహా దౌర్జన్యపూరిత ప్రవర్తన చూడలేదు. సో కోల్డ్ వార్ ఉన్నప్పుడు కూడా అమెరికా రష్యాల మధ్య ఈ విధమైన స్వభావాన్ని మనం చూడలేదు. తనకున్న సైనిక ఆధిపత్యం, ఆర్థిక శక్తి ఈ ప్రాంతంలోని ప్రతి దేశాన్ని శాసించే శక్తిని తనకు ప్రసాదించాయని చైనా భావిస్తోంది. ఈ దృక్కోణం నుంచి చూసినప్పుడు భారత్ చైనాల మధ్య ఇటీవలి సరిహద్దు ఘర్షణలకు కారణం అస్పష్టంగా ఉన్న సరిహద్దు రేఖలపై అపోహలు కాదని మరేదో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్, ఈ మధ్యనే ఇద్దరు ఎదురుపడ్డారు. చైనా భారత్ ఈ దళాలు ఎదురుపడ్డాయని మనం అప్పుడు న్యూస్ ఆర్టికల్స్లో తెలుసుకున్నాము. సో దీనికి అస్పష్టంగా ఉన్న సరిహద్దు రేఖలు కాదు, అపోహలు కాదు, ఇంకో ఏదో కారణం ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ కొత్త భౌగోళిక పటాన్ని ప్రచురించడం ద్వారా భారత్ సరిహద్దు వివాదాన్ని తెరతీయడం వంటి ఉదంతాలు సైతం భారత్ను తన వాస్తవిక లక్ష్యాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నాలుగా అనుమానించాల్సి ఉంది. మనం చూసామండి ఇటీవల నేపాల్ కూడా కొత్త టెరిటోరియల్ మ్యాప్ని రిలీజ్ చేసింది. సో ఇవన్నీ కూడా భారత దృష్టిని మళ్లించాలి అనేగానే మనం చూడవచ్చు. ఆర్థిక వ్యవస్థను వృద్ధి దిశగా నడిపించడం, 130 కోట్ల మందికి సరైన సంక్షేమాన్ని అందించడం, ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి ఉండడం వంటి లక్ష్యాల సాధన దిశగా సాగుతున్న భారత్ను పక్కదారి పట్టించేందుకు చైనా యత్నిస్తోంది. నేపాల్ ప్రధాని ఓలీ తన బాధ్యతల్ని కాఠ్మండూలోని చైనా రాయబారికి అప్పగించేసి ఓ కీలుబొమ్మలా మారిపోయారన్నది మనం చూస్తున్నాము. భారత్ చైనా సరిహద్దులు ఘర్షణలు కలత పెట్టే ప్రవర్తనగా అమెరికా పేర్కొనగా ఆ వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమంటూ చైనా విదేశాంగ శాఖ కొట్టిపాడేసింది. చైనా ఈ ఏకపార్టీ నియంతృత్వ వ్యవస్థ అనే లోపంతో సతమతమవుతోంది. అదే సమయంలో భారత్ తన పొరుగునున్న చిన్నా చితకా దేశాలపై ఎన్ని దుష్ట పన్నాగాలు పన్నుతున్నా తట్టుకుంటూ శాంతియుత ప్రజాస్వామిక దేశంగా నిలుస్తోంది. హాంకాంగ్ను 2047 వరకు స్వయం ప్రతిపత్తితో కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చి తాజాగా అన్ని ప్రజాస్వామిక స్వేచ్ఛలను కొలగొట్టడానికి ఉద్దేశించిన కొత్త భద్రతా చట్టాన్ని చైనా తీసుకొచ్చింది. ఈ క్రమంలో డ్రాగన్ ప్రపంచ శాంతి భద్రతలకు ఓ ముప్పులా పరిణమించకుండా చూసేందుకు ప్రపంచమంతా చేతులు కలపాల్సి ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హాంకాంగ్కు ఎప్పటి వరకు ఆటోనమీ ఇచ్చింది చైనా అంటే 2047 అండి, గుర్తుపెట్టుకోండి 2047. సో ఇదండి ఈ ఆర్టికల్. చైనా వివిధ దేశాలతో ఎలా ప్రవర్తిస్తోంది, భారత్ను ఎలా అణిచివేయాలని చూస్తోంది, హాంకాంగ్ను కొత్త భద్రతా చట్టం ద్వారా ఎలా తన చేతుల్లోకి పెట్టుకోవాలని చూస్తోంది. సో తద్వారా ప్రపంచ శాంతికి ఏ విధంగా ముప్పులా పరిణమిస్తోంది అన్న దాని గురించి అండి ఈ ఆర్టికల్. సో ఇదండి ఈరోజు టాపిక్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చూసాం మనం ఈరోజు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ.